సి సెక్షన్ అనగానే చాలా మందిలో తెలియని భయం మొదలవుతుంది. ఆపరేషన్ థియేటర్, అక్కడి వాతావరణం ఇవన్నీ కూడా కొంచెం ఆందోళన కలిగిస్తాయి కదా. కాని నిజానికి ఆ భయానికి కారణం అక్కడ ఏం జరుగుతుందో మనకు పూర్తిగా తెలియకపోవడమే. అందుకే ఈరోజు మనం ఆ ఆపరేషన్ థియేటర్లో జరిగే ప్రతి చిన్న చర్య వెనుక ఉన్న సైన్స్ని, ఆ మొత్తం ప్రక్రియని ఒక కొరియోగ్రఫీలా విడమర్చి చూద్దాం. ఇక్కడ డాక్టర్ ప్రశాంత్ గారు చెప్పింది అక్షరాలా నిజం. మన లక్ష్యం కూడా సరిగ్గా ఇదే. ఆపరేషన్ థియేటర్ గురించిన భయాన్ని తీసేసి దానిపై ఒక అవగాహన తీసుకురావడం. అక్కడ జరిగే ప్రతీది, ప్రతి అడుగు తల్లి మరియు బిడ్డ భద్రత కోసమే అని అర్థమయ్యేలా చేయడం. సో మన మొదటి భాగం సంరక్షణ యొక్క కొరియోగ్రఫీ. అసలు భయం నిండిన చోటుని ఒక భద్రతకు కేంద్రంగా ఎలా మారుస్తారో ఇప్పుడు వివరంగా చూద్దాం. మనమొకటి గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ థియేటర్ అంటే అదొక జీరో ఎర్రర్ జోన్. దాని ఏకైక లక్ష్యమేంటంటే తల్లికి, బిడ్డకి సురక్షితమైన డెలివరీని అందించడం. అక్కడున్న ప్రతి పరికరం, ప్రతి రూల్, ప్రతి వ్యక్తి అంతా ఆ ఒక్క లక్ష్యం కోసమే పనిచేస్తారన్నమాట. ఇక రెండవ భాగం భద్రతా కవచం లోపల. సరే, ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళితే మనకు కనిపించే దృశ్యాలు, వినిపించే శబ్దాలు, వాటి వెనుకున్న కారణాలేంటో తెలుసుకుందాం. చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న ఇదే: ఆ రూమ్ ఎందుకంత చల్లగా ఉంటుంది? ఏంటి, డాక్టర్ల సౌకర్యం కోసమా? అస్సలు కాదు. దాని వెనుక చాలా ముఖ్యమైన సైంటిఫిక్ కారణముంది. ఆ చల్లదనం గాలిలో హానికరమైన బ్యాక్టీరియా పెరగకుండా ఆపుతుంది. అంతేకాదు, అక్కడుండే సున్నితమైన, ఖరీదైన వైద్య పరికరాలు వేడెక్కి పాడవకుండా కూడా కాపాడుతుంది. అంటే ఆ చల్లదనం కూడా మన భద్రత కోసమే. సరే, ఇంకో విషయం. చాలామందిని ఆందోళన గురిచేసేది అక్కడ కంటిన్యూస్గా వినిపించే బీప్ శబ్దాలు. అసలా సౌండ్స్ దేనికి సంకేతం? నిజానికి ఆ శబ్దాలు మనల్ని ఆందోళనపరచడానికి కాదు, మనకు భరోసా ఇవ్వడానికి. ఆ బీపులన్నీ ఎనస్థీషియా మానిటర్ల నుంచి వస్తాయి. అవి మన హార్ట్ బీట్, బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్ ఇలాంటివన్నీ ప్రతి సెకను గమనిస్తూ ఉంటాయి. అంతా సవ్యంగా ఉందని డాక్టర్ల టీంకి సిగ్నల్ ఇస్తూ ఉంటాయన్నమాట. ఇక మూడవ భాగం 7 పొరల ప్రయాణం. ఇదేదో టక్కునేసే ఒక కోత కాదు, బిడ్డ వరకు చేరడానికి చేసే ఒక సున్నితమైన ప్రయాణం. సర్జరీ మొదలుపెట్టే ముందు పొట్టభాగాన్ని యాంటీసెప్టిక్తో పూర్తిగా క్లీన్ చేస్తారు. తరువాత స్టెరైల్ బట్టలు కప్పి ఛాతీ దగ్గర ఒక స్క్రీన్ లాంటిది అడ్డుగా పెడతారు. ఇది కేవలం సర్జరీని చూడకుండా ఉండటానికే కాదు, మన శ్వాస నుంచి వచ్చే చిన్న చిన్న కణాలు కూడా ఆ సర్జికల్ ఏరియాలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. సరే, ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలంటే చాలా మందిని ఆశ్చర్యపరిచే నిజం. చాలామంది ఏమనుకుంటారంటే సి సెక్షన్ అంటే పుట్ట కండరాలన్నీ కోసేస్తారని. కానీ అది అస్సలు నిజం కాదు. ఆధునిక సి సెక్షన్లలో పొట్ట కండరాల్ని కట్ చెయ్యరు. ఒకప్పుడు పాత పద్ధతిలో కండరాలను కత్తిరించేవాళ్లు. కాని ఇప్పుడలా కాదు. వాటిని ఒక కర్టెన్ను పక్కకు జరిపినట్టుగా సున్నితంగా వేరుచేసి బిడ్డను బయటకు తీశాక మళ్లీ యథాస్థానంలోకి వదిలేస్తారు. దీనివల్ల నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, రికవరీ కూడా చాలా వేగంగా ఉంటుంది. చివరిగా గర్భాశయం మీద కోత పెట్టేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. గర్భాశయంలోనే అతి పలచగా, తక్కువ బ్లీడింగ్ అయ్యే, ఇంకా చెప్పాలంటే త్వరగా మానే భాగంలోనే ఆ కోత పెడతారు. చూసారా, ప్రతి స్టెప్లోనూ ఎంత ప్లానింగ్, ఎంత ఖచ్చితత్వం ఉంటుందో. ఇక 4వ భాగం మొదటి హలో. అందరూ ఎదురుచూసే ఆ అద్భుతమైన క్షణం బిడ్డను కలవడం. బిడ్డను బయటకు తీసేటప్పుడు నొప్పి అనేది అస్సలు తెలియదు. కాని ఒక రకమైన ఒత్తిడి, ఏదో లాగుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే అనస్థీషియా నొప్పిని బ్లాక్ చేస్తుంది, కానీ ప్రెషర్ని, టచ్ని కాదు. దీన్ని సరదాగా ఒక ఏనుగు నెమ్మదిగా మన మీద కూర్చున్నట్లు అని వివరిస్తారు. ఇది పూర్తిగా నార్మల్. బిడ్డ పుట్టిన వెంటనే బొడ్డుతాడుని కట్ చెయ్యరు. కాసేపు ఆగి కత్తిరించడం వల్ల దాదాపుగా 80 నుంచి 100 మిల్లీలీటర్ల అదనపు రక్తం బిడ్డకు అందుతుంది. ఈ అదనపు రక్తం ఎందుకంత ముఖ్యమంటే అది బిడ్డకు మొదటి 6 నెలల జీవితానికి కావలసిన ఐరన్ నిల్వలను అందిస్తుంది. ఇది బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ హెల్తీగా ఉంటే వెంటనే తల్లికి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కోసం కూడా ఇస్తారు. 5వ భాగం పునర్నిర్మాణ కళ. బిడ్డ పుట్టాక మరో ముఖ్యమైన ప్రాసెస్ మొదలవుతుంది. అదే కుట్లు వేయడం. ఆశ్చర్యకరంగా
కోత పెట్టడానికి 5-10 నిమిషాలే పడుతుంది, కాని కుట్లు వేయడానికి మాత్రం 30-45 నిమిషాల సమయం పడుతుంది. ప్రతి పొరను చాలా జాగ్రత్తగా, కరిగిపోయే మంచి క్వాలిటీ దారాలతో కుడతారు. దీనివల్లే ఆ గాయం అందంగా మానిపోతుంది. ఇక ఆఖరి భాగం సాధికారత పొందిన రోగి. ఈ ప్రాసెస్లో తల్లి కేవలం ఒక పేషెంట్ కాదు, ఒక యాక్టివ్ పార్ట్నర్. అదెలాగో ఇప్పుడు చూద్దాం. చాలా మందిలో ఉండే ఒక పెద్ద అపోహ, స్పృహలోనే ఉంటాం కాబట్టి సర్జరీ అంతా కనబడుతుందని. అది అస్సలు నిజం కాదు. మీ ముందుండే ఆ స్టెరైల్ స్క్రీన్ వల్ల ఏమీ కనిపించదు. ఆ క్షణంలో మీ ప్రపంచం, మీ పక్కన వాళ్ల చేయి, అనస్థీషియా డాక్టర్స్ మాటలు మాత్రమే. మీకు ఉన్నట్లుండి వణుకు వచ్చినా, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించినా లేదా వికారంగా ఉన్నా వెంటనే అనస్థీషియా డాక్టర్కి చెప్పాలి. ఇవి చాలా సాధారణం. చిన్న చిన్న సర్దుబాట్లతో సెకండ్లలోనే సరిచేయగలరు. మౌనంగా భరించాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఆ గదిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి మీరే. వైద్య బృందం మొత్తం మీ భద్రత, మీ సౌకర్యం కోసమే అక్కడ ఉంటుంది. కాబట్టి చూశారుగా, సి సెక్షన్ అనేది భయపడాల్సిన ప్రక్రియ కాదు. అది ఒక అద్భుతమైన, ఎంతో పక్కాగా ప్లాన్ చేసిన కొరియోగ్రఫీ. ఈ అవగాహన మీ అనుభవాన్ని ఎలా మారుస్తుందని అనుకుంటున్నారు? భయం స్థానంలో ధైర్యం, ఆందోళన స్థానంలో ఆత్మవిశ్వాసం వస్తాయని ఆశిస్తున్నాము.